ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇరాన్పై అమెరికా మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే అనేక రకాల సైనిక భద్రత బలగాలను సిద్ధం చేస్తోంది. అయితే దాడికి ముందే ఇరాన్ శక్తి సామర్థ్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికి కారణం ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబులు, అత్యంత శక్తివంతమైన డ్రోన్లు, మిలిటరీ సైన్యం అని చెప్పాలి. అంతటి శక్తివంతమైన ఇరాన్తో అమెరికా యుద్ధం చేయగలదా అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఇరాన్ పవర్ ఏంటి? అమెరికా దాడులకు పాల్పడేందుకు ఎందుకు ఆసక్తి చూపుతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంలోని చాలా దేశాలకు మింగుడు పడడం లేదు. మొన్నటి వరకు వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ దేశంలోని చమురు స్థావరాలపై ఫోకస్ పెట్టారు. ఆ తరువాత ఇరాన్పై కాలు దువ్వుతున్నారు. దీని వెనక కూడా చమురుపై ఆధిపత్యం చలాయించడమే అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఇరాన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ట్రంప్కు అడ్వాంటేజ్గా మారాయి. ఇరాన్ పాలనా వైఫల్యాన్ని ట్రంప్ అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. గుడ్లు, చికెన్, పాలు, బ్రెడ్ ఇలా ఏమి కొనుగోలు చేయాలన్నా భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇరాన్లోని రియాల్ విలువ అమాంతం పడిపోయింది. దీంతో అక్కడి ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకునే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ ధరల కంటే వంట నూనెపై 133%, గుడ్లపై 125%, అలాగే చికెన్పై 70%, రైస్పై 25% ధరలు పెరిగాయి. ఏం తినేలా లేదని, ఎలా బ్రతకాలని తమ గొంతుకును వినిపిస్తున్నారు ప్రజలు. ఆ నిరసనకారులకు ట్రంప్ మద్దతు ప్రకటించారు. నిరసనకారులను ఏమైనా చేస్తే ఇరాన్పై యుద్ధం చేయాల్సి వస్తుందని గతంలో ఒకసారి తమ బుల్లెట్ గురి తప్పింది. ఈసారి గురి తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఖతార్ పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలను, అక్కడ సిబ్బందిని ఖాళీ చేస్తున్నారు. గగనతల రక్షణ కార్యకలాపాలు చేపట్టే ఆల్ ఉదైద్ వైమానిక స్థావరాలు వదిలి వెళ్లాలని అక్కడి సిబ్బందికి అమెరికా కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏ క్షణం అమెరికా విరుచుకుపడుతుందో అన్న ఆందోళన అక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే అమెరికాకు ఇరాన్తో యుద్ధం చేసేంత శక్తి ఉందా అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. టెహ్రాన్ 5,80,000 యాక్టివ్ మిలిటరీ సైన్యంతో పాటు 2 లక్షల రిజర్వ్ ఆర్మీ ఫోర్స్ కలిగి ఉంది. గతంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తిన యుద్ధంలో భాగంగా ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై అమెరికా బాంబు దాడులు చేసింది. అయినప్పటికీ ఇరాన్ తన శక్తి సామర్థ్యాలతో అణుక్షేత్రాలను రక్షించుకోగలిగింది. ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న డ్రోన్లను ప్రయోగించినప్పటికీ ఇరాన్తో సమానంగా దాడులు చేయలేకపోయింది. దీంతో ఇజ్రాయెల్ వెనుకడుగు వేసింది. ఆ తరువాత ట్రంప్ కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ప్రస్తుతం ఇరాన్ పరిస్థితులు గమనించి తిరిగి తన ఆధిపత్యాన్ని, అజమాయిషీని చలాయించాలని చూస్తున్నారు. దీనిపై స్పందించిన ఇరాన్ అమెరికాకు ధీటుగా సమాధానమిస్తోంది. తమ దగ్గరకు వస్తే వదిలిపెట్టమని, తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే తమ పొరుగు దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేస్తామని ఇరాన్ సీనియర్ అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నిరసనలు జరగడం ఇదే తొలిసారి అని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇరాన్ దగ్గర అత్యంత శక్తివంతమైన డ్రోన్స్తో పాటు యుద్ధానికి అవసరమైన ఆయుధ సామగ్రి కలిగి ఉంది. 2000 కిలోమీటర్ల పైగా ప్రయాణించి శత్రు స్థావరాలపై దాడి చేయగల మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా రెగ్యులర్ మిలిటరీకి అనుగుణంగా ఐఆర్జీసీ సైన్యాన్ని కలిగి ఉంది. ఇస్లామిక్ రెగ్యులర్ గార్డ్ కోర్ సాధారణ మిలిటరీ కంటే అత్యంత శక్తివంతమైంది. ఐఆర్జీసీ సైన్యం కేవలం ఇరాన్లోనే కాకుండా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బార్డర్లో సైనిక చర్యలు సులువుగా తిప్పికొట్టగలవు. ఉదాహరణకు హమాస్, గాజా, హెజ్బుల్లా, లెబనాన్, హౌతీ, యెమెన్ దేశాలను కంట్రోల్ చేస్తాయి. అందుకే ఇరాన్ అంత శక్తివంతమైందిగా భావిస్తారు చాలా మంది నిపుణులు. అలాంటి ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం వల్ల పెద్ద తేడా ఏమీ ఉండదని భావిస్తున్నారు. అయితే ఇంత శక్తివంతమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, సైన్యాన్ని చేతిలో పెట్టుకున్న ఇరాన్ గతంలో అమెరికా జరిపిన దాడుల్లో దాదాపు 20 మంది మిలిటరీ ఉన్నతాధికారులను కోల్పోవలసి వచ్చింది. అది కూడా ఏడాది కాలంలో జరిగిన యుద్ధంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.
అయితే ఉన్న భద్రతా సిబ్బందిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తప్పుడు అడుగులు వేసి సైన్యాధ్యక్షులను కోల్పోవలసి వచ్చిందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై ఖతర్, టర్కీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం జరగకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ట్రంప్ మాటలు ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చనేలా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యం కొనసాగుతోందా, ఘర్షణ వాతావరణం మరింత ఉధృతం అవుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రపంచ దేశాల చూపు ఇరాన్పై ఉన్నాయి. మొన్నటి వరకు వెనుజులా, ఆ తర్వాత గ్రీన్లాండ్, ఇప్పుడు ఇరాన్. ఇలా ప్రపంచ దేశాలపై ట్రంప్ చర్యలు సరైనవేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.